బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. సార్ ఇప్పటి వరకు 160 సినిమాలు అయి ఉంటాయా సార్ మీరు యాక్ట్ చేసిన సినిమాలు? అవుతుంది. చిన్న చిన్న క్యారెక్టర్లు దగ్గర 200 అవుతాయి. గెస్ట్ క్యారెక్టర్ వచ్చింది, ఎవరికోసం అప్లికేషన్లో చేసిన క్యారెక్టర్ 160 or 170. ప్రస్తుతానికి ఏమైనా చేస్తున్నారా సార్? ఎవరు అన్నారు ప్రస్తుతానికి కూడా సార్ ఒక మూవీ చేస్తున్నారు అని చెప్పని అన్నారు. మూవీ అంటే వింటున్నాను, 3-4 కథలు విన్నాను. నాకు క్యారెక్టర్ నాకు నచ్చడమే కాదు, ఇప్పుడు నేను నా చేతిలో లేనప్పుడు 50 సంవత్సరాల ఆడియన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. నేనుంటే ఏదో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. అదేమీ లేకుండా ఊరికి బిజినెస్ కోసం నన్ను ఎవరిని అడిగి కృష్ణగారి బిజినెస్ అవుద్ది ఆయన కూడా మిగతా హీరో యంగ్ హీరోతో ఈయనతో బాగా బిజినెస్ అవుద్ది చెప్పి ఎవరిని వచ్చి అడిగితే నేను చేయడానికి ఒప్పుకోవట్లేదు. క్యారెక్టర్ ఇది కృష్ణరాజు చేయాలి, చేస్తే క్యారెక్టర్ పేరు వస్తుంది, నాకు పేరు వస్తుంది అనేది ఉంటేనే చేస్తాను. ఇప్పుడు చిన్న క్యారెక్టర్నే నాకు అభ్యంతరం లేదు. ఎవడే సుబ్రహ్మణ్యం అని చెప్పి సినిమా డైరెక్టర్ వచ్చాడు, ఆయన వచ్చి నన్ను అడిగారు మీరు క్యారెక్టర్ చేయాలని. ఇదేం చేయాలన్నా, లేదండి మీరు చేస్తేనే ఆ సబ్జెక్ట్కి ఆ క్యారెక్టర్కి సినిమాకి వెయిట్ వస్తాను అన్నాడు. ఎన్ని సీన్లు ఉంటాయి నన్ను? 5-6 సీన్లు ఉంటాయి నన్ను. అది అంతే ఉంటే ఇంకా ఏం పర్లేదు. నేను కొలతలు కొలిచేవాడిని కాదు, క్యారెక్టర్ వెయిట్ తెలుసుకుంటాను కానీ చెప్పమన్నాను. చెప్పాడు, చెప్తే నేను ఏదో దాన్ని డిస్కషన్ చేసాం. దానికి ఆ డ్రెస్కి వాటికి ఒప్పుకున్నాడు, అతను కూడా డిస్కస్ చేశాం, యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసిన తర్వాత అందరూ చిన్న చిన్న క్యారెక్టర్ వేస్తున్నాడు అనేది అనుకున్నారు. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ క్యారెక్టర్ ఎంత ఎలివేట్ అయిందో, నేను ఎంత బాగా చేశాను, నాకే సరదా వేసింది అని చూసి. ఎంత న్యాచురల్గా రియలిస్టిక్గా, అంటే ఆ సబ్జెక్ట్ కూడా ఆ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంది సబ్జెక్టు. సో అలాంటి క్యారెక్టర్ చూసినప్పుడు ప్రతి కూడా అభినందించారు, నాకు ఫోన్లు చేశారు. ఇప్పుడు పూర్వంలో లెటర్ లేవు కదా, అప్పుడు ఏ కదా సరే అంత అప్రిషియేషన్ వచ్చింది. అలాగా ఏదైనా మంచి క్యారెక్టర్ చేయడం నాకు అభ్యంతరం లేదు. ఈ సినిమా జీవితంలో మీరు నేర్చుకున్నది ఏమిటి సార్? సినిమా ఫీల్డ్ నుంచి మీరు నేర్చుకున్నది? నువ్వు యాక్షను కెమెరా ముందు చేయి కానీ బయట చేయవద్దని. అవుట్ సైడ్ జీవితంలో నటించవద్దు, జీవితంలో రియల్గా ఉండు. ఆ రియల్గా ఉన్నదే యాక్ట్ చేసేటప్పుడు ఆ రియలిజాన్ని రియలిస్టిక్ అప్రోచ్ తోటి క్యారెక్టర్ చేయడానికి ప్రయత్నించు. అదే తప్ప సినిమాలో యాక్ట్ చేస్తాను కదని బయటకు వచ్చినది ఆహో అని ఊహో అని పొగిడేసి అది చేసి యాక్ట్ ఏదైనా అబద్ధాలు చెప్పడం, నటించడం ఇలాంటివి చేస్తే నాకు నచ్చదు, చేయకూడదని నా ఉద్దేశం. సినిమాలో నటించు, కెమెరా ముందు ఎంతలో నటించు, కానీ జీవితంలో నటించద్దు. సార్ ఇప్పటికీ ఆ ప్యాషన్ ఉందా మీకు? ఆ ఫోటోగ్రఫీ ప్యాషన్ అలాగే ఉందా? అంటే తర్వాత మా అంటే ఇది సినిమాల్లో పడిపోయిన తర్వాత దాని మీద వదిలేసిన తర్వాత చాలా రోజులు ఉండేది, సినిమాలకు వచ్చిన తర్వాత కూడా తర్వాత వదిలేసాం. ఈ కెమెరాలు కూడా మళ్ళీ మారిపోయినాయి, డిజిటల్ వచ్చినాయి, అవి వచ్చినాయి. డిజిటల్ కూడా కొన్నాళ్ళు వాడాను, తర్వాత ఇంకా ఆ పాత కెమెరాలన్నీ ఇంకెందుకు పనికిరావు కదా, పాత కెమెరాలన్నీ ఉన్నాయి, అలా వదిలేసాం. తర్వాత డిజిటల్ కెమెరాలు, చాలా మంచి కెమెరా ఒకటి లండన్లో కొన్నాను నేను, కాస్ట్లీ కూడా, చాలా మంచి కెమెరా డిజిటల్. అంటే బ్యాక్గ్రౌండ్లో ఎండున్న మామూలుగా ఇంట్లో కూర్చుని లైట్ పెద్ద ఎక్కువ ఉండదు కదా, లైట్ ఎక్కలేకుండా సిల్హౌట్లా కాకుండా ఇక్కడ కూర్చుంటే వెనక ఎండ బగబగ మండుతున్నా కానీ అదే బ్యాలెన్స్ చేసుకుని వచ్చేంత కెమెరా అనమాట. చాలా కాస్ట్లీ కెమెరా, అది కొన్నాను, చాలా బాగుంది. ఆ కెమెరా తీసుకుని మా మేనల్ని తీసుకెళ్ళాను అనమాట చిరంజీవి బర్త్డేకి. బర్త్డే ఫంక్షన్ చేస్తుంటే అక్కడ వెళ్ళాను అనమాట. వెళ్ళి కెమెరా మా మేనల్ని తీస్తున్నాడు ఆ కెమెరా నాకు. సరే చిరంజీవి చూశాడు, అన్న ఇది ఎక్కడ కొన్నావు? నేను లండన్లో చూశాను, చాలా కాస్ట్లీ, ఇంత కాస్ట్లీ ఎందుకని వదిలేశాను నేను, మాకు ఎందుకని అన్నాడు. అప్పుడు మా మేనల్ చేతిలో తీసుకుని కెమెరా
ఇప్పుడు వెళ్ళేసి బర్త్డే గిఫ్ట్ అని ఇచ్చాను చిరంజీవి. చిరంజీవి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. మా మనవరు పాండవులు దగ్గర నుంచి అప్పుడు తబలా వేస్తుంటే ఇలా కూర్చొని మా చిన్న మా రేడియో పాటలు వస్తుంటాయి. ఎప్పుడు నువ్వు పైకి వస్తావు, నువ్వు మంచి రిథం సెన్స్ ఉండేది అప్పుడే, అలా అంటుండేవాడు అనమాట. ఇప్పటికీ కలుస్తూ ఉంటారా సార్ చిరంజీవి గారిని? కలుస్తూ ఉంటారు. ఆయనలో మీకు బాగా నచ్చిన గుణం ఏంటి సార్? మంచివాడు, మంచి స్నేహితుడు, గుడ్ పర్సన్. ఎవరికి హామ్ చేయాలనుకునే మనిషి కాదు. ఏదైనా చేస్తూ ఉపయోగం చేస్తాడు, ఎవరు ఊరుకుంటాడు అంతే. అంతేగాని చెడ్డగా మాట్లాడడం కానీ అపకారం చేయడం కానీ ఉంటుంది. అపకారం చేయడం అనేది లేదు. సినిమాల నుంచి రాజకీయాల వైపు మీకు శ్రద్ధ ఉండే, అంటే ఇంట్రెస్ట్ ఉండే వచ్చారా మీరు ఇటు సైడ్? రాజకీయాలు అంటే మా ఫ్యామిలీ రాజకీయాల్లో బాగా అలవాటు. మా ఫాదర్ కంటే పెద్ద తండ్రి గారు ఆయన ఈ స్వాతంత్రోద్యమాల్లో పాల్గొన్నాడు. ఆయన జైలుకు కూడా లేరు. ఆ జైల్లో బ్రహ్మానంద రెడ్డి గారు ఇద్దరు రూమ్మేట్స్ జైల్లో. ఓకే. తర్వాత ఏమో మా మేనత్ గారు హస్బెండ్, ఆయన చుట్టుపక్కల అంతా వీళ్ళకి అంతా కూడా చాలా పెద్ద ఇది. తర్వాత మా అమ్మమ్మ గారు అంటే మా తాతయ్య గారు అనమాట హస్బెండ్, ఆయన బొబ్బిలి బ్రహ్మన్న. 20-30 ఊళ్ళకి అసలు ఎవరు తగు పోలీస్ స్టేషన్కి వెళ్ళేవారు కాదు, ఈయన తగు చెప్పడం. అలాంటి మా ఫ్యామిలీలో చాలామంది అలాగా ప్రజల కోసం చేయడం, రాజకీయాల్లో ఉండడం, అది చేయడం చేసాం. అంటే ఈ పార్టీలోనే ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? పార్టీలో అంటే నువ్వు చెప్పిద్దా, ఇప్పుడున్న పార్టీలో ఈ పార్టీలో ఉండడానికి వాజ్పేయి గారు కారణం. తర్వాత అది పార్టీ సిద్ధాంతాలు అవి నచ్చడం, నాకు దగ్గరగా నాకు ఇష్టమైన నేనేమనుకుంటున్నానో అవి దాంట్లో ఉండడం, సిద్ధాంతాల్లో. తర్వాత వాజ్పేయి గారు అంటే విపరీతమైన నాకు భక్తి, గౌరవం. సో ఆయన దగ్గర నేను చేరినప్పుడు ఆయన అద్వానీ గారు ఇద్దరు చాలా ఇచ్చుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్లో ఉండేవాడు నేను. రాజీవ్ గాంధీ చాలా ఫ్రెండ్గా చూసేవాడు నన్ను. ఆయన కంటెస్ట్ చేయమంటే 91లో కూడా కంటెస్ట్ చేశాను కాంగ్రెస్కి. అప్పుడు ఆ రకంగా రాజకీయం కొంచెం టచ్తో ఉండేవాడిని. తర్వాత కొంచెం ఎక్కువ ఇప్పుడు మళ్ళీ రాజకీయాల మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సినిమాలు తగ్గించడం జరుగుతుంది. ఇప్పుడు అదే అంటున్నారు, ఇప్పుడు రాజకీయంగా కృష్ణరాజు గారు చాలా బిజీగా ఉంటున్నారు అని అంటున్నారు. నెక్స్ట్ అంటే 2019 ఎలక్షన్స్కి మీరు యాక్టివ్ పార్టీలోకి వస్తారని అనుకోవచ్చా అండి? ఎప్పుడు యాక్టివ్ పార్టీ అంటే నేను కాంటెస్ట్ చేస్తానా లేదని తర్వాత అన్నమాట. నేను ఎవరిని కాంటెస్ట్ చేసి ఇప్పుడు నాతో ఉన్నవాళ్ళు, నేను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది. అలాగా నేను రాజకీయంలో పార్టీ కోసం కృషి చేస్తూ పార్టీ పెరగాలి. అందులోని మోడీ గారు చాలా బ్రహ్మాండమైన చేస్తున్నాడు, పద్ధతులు చాలా బాగున్నాయి ఆయన సిస్టమ్స్ అన్నీ కూడా.